నువ్వు అనుకుంటున్నావు నా కడుపులో ఏముందో, నా గుండెలో ఏముందో, నా కిడ్నీలో ఏముందో, నా మెదడులో ఏముందో, నా నరాలలో ఏమైనా క్లాడ్స్ ఉన్నాయేమో. అది నీకంటే నీ దేవునికే బాధ్యత ఎక్కువ ఉంది. నువ్వు నమ్మిన నీ దేవుడు సర్వశక్తిగల దేవుడు. నీ దేవుని మాట ప్రతి అవయవం వినాలి. ఇంకా ఒక మాట చెప్పనా, నీలోకి చొచ్చుకొని పోతున్న ఈ వాక్యం ఉందే, ఆ వాక్యం నీ ఎముకల్లోనికి, నీ అంతరిద్రియములలోనికి, నీ రక్తములోనికి, నీ యొక్క ఎముకల్లో ఉన్న ఆ యొక్క మూలుగు అంటే దాని అర్థం ఏంటంటే, మూలుగంటే ఎముక లోపల ఉంటుంది చూడండి, దాన్ని మనోళ్ళు పీల్చే తినేస్తారే ఏటతో, అర్థమవుతుందా? ఆ దానిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు అక్కడికి వెళ్ళిద్దంటే వాక్యం అక్కడ బ్లడ్ ఉత్పత్తి అవుతుంది. ఆ తయారయ్యే బ్లడ్ని వాక్యం ప్యూర్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. అక్కడ నుండి నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. దేవుని వాక్యం నీలో జీవాన్ని పుట్టిస్తుంది. దేవుని వాక్యం నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యం నీ బాడీని స్కాన్ చేసి నీకు స్వస్థతనిస్తుంది.